హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చరణ్స్ క్రికెట్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్పిఎల్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఎస్ఎస్పిఎల్ రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయింది. సో ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా, ఎస్ఎస్పిఎల్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎస్ఎస్పిఎల్ అంటే సౌతర్న్ స్టేట్ ప్రీమియర్ లీగ్. ఇది ఒక టెన్నిస్ బాల్ టోర్నమెంట్ గైస్. ఐఎస్పిఎల్ అలాగో సో ఎస్ఎస్పిఎల్ కూడా అలాగే. కాకపోతే ఎస్ఎస్పిఎల్ వచ్చేసి సౌతర్న్ స్టేట్స్ నుంచి వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. మెయిన్గా దీంట్లో ఓనర్స్ వీళ్ళంతా చెన్నైకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒక తమిళనాడు క్రికెట్ లీగ్ అని అనకూడదు, కానీ సో మొత్తం ఎవరైతే ఆల్ ఓవర్ ఇండియాకు మొత్తం కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఓన్లీ సౌత్ స్టేట్ ప్లేయర్స్ వరకు రిజిస్టర్ చేసుకునే లీగ్ లాగా అని నేను అనుకున్నాను. వాళ్ళ బ్యానర్స్ అవన్నీ అలాగే ఉన్నాయి, కానీ ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఎస్ఎస్పిఎల్ ఎలిజిబిలిటీ చెప్తాను, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు చెప్తాను, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను, బట్ అది నెక్స్ట్ వీడియోలో ఉండొచ్చు. అలాగే ఎస్ఎస్పిఎల్ పూర్తి వివరాలు మొత్తం వీడియోలు చెప్తాను. సో దీనికోసం అయితే మీరు ఇప్పుడే వీడియో అయితే లైక్ చేయండి గైస్. మనం ఐఎస్పిఎల్ గురించి నేను చాలా వీడియోస్ చేస్తాను, అలాగే ఎస్ఎస్పిఎల్ గురించి కూడా చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఒకవేళ ఎస్ఎస్పిఎల్ ఆడితే ఐపీఎల్కి సెలెక్ట్ అవ్వచ్చా అంటే విషయాలు కూడా అన్ని మాట్లాడతాను. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా డీటెయిల్స్ అన్ని తెలిసిపోతాయి. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా కామెంట్లో అయితే అడగండి. సో గైస్, ఇక మీరు ఖచ్చితంగా నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ముగ్గురు క్రికెట్ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి గైస్. ఖచ్చితంగా ఎస్ఎస్పిఎల్ అనేది ఇంకొక మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు ఐఎస్పిఎల్ ఆడిన ఒక ప్లేయర్ ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడు అంటే నెట్ బౌలర్గా సెలెక్ట్ అయ్యాడు ఐఎస్పిఎల్ ద్వారా. సో అలాగే ఎస్ఎస్పిఎల్ నుంచి కూడా ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అలాగో వీడియోలో ఉంటాయి. సో ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి కానీ 5K లైక్స్ అయితే టార్గెట్స్ ఉన్నాయి గైస్. 5K లైక్స్ కానీ మీరు చేసి పెట్టగలిగితే మీలో మన సబ్స్క్రైబర్స్లో ఒకరికి అయితే ఖచ్చితంగా నేనే రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేస్తాను. వాళ్ళు దానికోసం మన సబ్స్క్రైబర్ అయ్యండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా చూసండి. అలాగే వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో తెలియజేస్తుంటే వాళ్ళకైతే ఒకరికైతే నేను రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేస్తాను. 5K లైక్స్ కంప్లీట్ చేసిన వెంటనే నేను కూడా రిజిస్టర్ అయ్యి సో ఆ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలో కూడా ఆ వీడియో కూడా మీకు మన ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. దీనికోసం మీరు ఏం చేయాలో తెలుసుగా. సో ఆ ప్రాసెస్ అయితే మీరు చేసి పెట్టండి, నాకు హెల్ప్ అవుతుంది. సో ఇక ఎస్ఎస్పిఎల్ అంటే ఏందో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, ఎస్ఎస్పిఎల్ రిజిస్ట్రేషన్ గైస్. మీరు ఎస్ఎస్పిఎల్ రిజిస్ట్రేషన్కి ఏం చేయాలి అంటే www.ssplt10.co.in అనే వెబ్సైట్కి వెళ్ళండి. సో మీరు అక్కడ క్లారిటీగా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఫేక్ వెబ్సైట్స్ కూడా రావచ్చు, బట్ ఇదే అఫీషియల్ వెబ్సైట్. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే ఇన్స్టా పేజ్ ఉంటుంది ssplt10.com అని. సో మన చరణ్స్ క్రికెట్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది. సో నా ఫోటో ఉంటుంది. సో దాంట్లో నేను చాలా తక్కువ మందిని ఫాలో అవుతుంటాను, వాటిలో ఎస్ఎస్పిఎల్ కూడా ఒకటి. సో నా పేజ్లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఎస్ఎస్పిఎల్కి వెళ్ళి సో వాళ్ళ బయోలో ఉంటుంది లింకు, దాన్ని చూసి అయితే మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి గైస్. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 499 ప్లస్ జిఎస్టీ ఒక 100 రూపీస్ అటు ఇటు ఉండొచ్చు. సో ఓవరాల్గా మనం 500 ప్లస్ ఒక 100 మొత్తం 600 అయితే పే చేయాలి ఎస్ఎస్పిఎల్ రిజిస్ట్రేషన్ ఫీజు. ఇక డీటెయిల్స్ వచ్చేసి నార్మల్ డీటెయిల్స్, మన అడ్రస్, సో మన ఫోన్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి, మన నేము, మన స్టేటు, ఇవన్నీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మాట్లాడుకుందాం. సో 500 అంటే బెటర్ అనుకుంటారు, కాకపోతే మీరు ఖచ్చితంగా ఒక పొటెన్షియల్ ఉంది, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎస్పిఎల్ రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి ఐఎస్పిఎల్ కూడా ఫస్ట్ సీజన్కి కాంపిటీషన్ తక్కువ ఉంది. ఇప్పుడు సీజన్లు మారే కొద్ది కాంపిటీషన్ పెరిగిపోయింది. సో ఐఎస్పిఎల్ గురించి ఒక అప్డేట్ ఉంది, దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక ఎస్ఎస్పిఎల్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఫస్ట్ గైస్. సో ఈ ప్రాసెస్లో మీరు ఇప్పుడే రిజిస్ట్రేషన్ అవ్వండి. మీరు ఖచ్చితంగా ఒక టెన్నిస్ బాల్ క్రికెట్లో మంచిగా ఆడగలిగే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోమనే చెప్తాను. లేదు మేము ఒక యావరేజ్ ప్లేయర్తో మటుకు వద్దని చెప్తాను. అది గైస్. ఇక వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే విన్నింగ్ టీమ్కి 3 crores అయితే ఇస్తామని చెప్పారు. సో ఈ సెలెక్టెడ్ ప్లేయర్కి ఎస్ఎస్పిఎల్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ప్రతి ప్లేయర్ కూడా 3 lakhs అమౌంట్ అయితే ఇస్తున్నారు. విన్నింగ్ టీమ్కి కాదు, మన విన్నింగ్ టీంలో ఉంటే కాదు 3 lakhs, ఎస్ఎస్పిఎల్కి సెలెక్ట్ అయితేనే 3 lakhs అని చెప్పారు. సో ఇది చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు, బట్ ఈ అమౌంట్ కోసం అయితే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవద్దు. 3 lakhs వస్తాయి, బట్ మీకు ఒక ఫేమ్ రావాలి, మీరు క్రికెట్లో మీరు ఒక గుర్తింపు రావాలి. ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి మీరు ఒక మ్యాచ్ బాల్ ప్లేయర్గా వెళ్ళాలి. సో ఇది జస్ట్ ఒక ఆపర్చునిటీ గైస్. మీరు ఇక్కడ బాగా ఆడారనుకోండి, స్కౌటింగ్ లేదని ఐపీఎల్ టీం చాలా తక్కువ చూస్తాయి టెన్నిస్ బాల్ క్రికెట్ అంటే. మేబీ టెన్నిస్ బాల్ క్రికెట్ కూడా ఇప్పుడు ఇండియాలో బాగుంది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఏదైనా ఒక ఐపీఎల్ టీంలోకి ఏదైనా స్కౌటింగ్ టీం కానీ మిమ్మల్ని గుర్తిస్తే ఖచ్చితంగా మీరు ఐపీఎల్కి వెళ్ళేదాని ఛాన్స్ ఉంటుంది. ఐఎస్పిఎల్లో కూడా అదే జరిగింది. సో ఒక ప్లేయర్ మంచిగా ఫాస్ట్ బౌలింగ్ వేస్తా ఉన్నాడు, కరణ్ అంబాలని. ఆ ప్లేయర్ని కేకేఆర్ టీం గుర్తించి అయితే నెట్ బౌలర్గా తీసుకుంది. సో అలాగే మీకు ఛాన్సెస్ రావచ్చు గైస్. సో ఇక్కడ ఛాన్స్ అనేది మీరు పర్ఫార్మెన్స్ని బట్టి మీ లక్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆ టైంకి స్కౌటింగ్ టీం రావడం ఇలా ఉంటుంది. ఒక్క రిజిస్టర్ అవ్వగానే మీరు ఇక్కడ బాగా ఆడంగానే మీకు సెలెక్ట్ అవ్వచ్చా లేదంటే మనం చెప్పలేం.
ఇక SSPL మ్యాచెస్ విషయానికి వచ్చేస్తే మ్యాచెస్ మొత్తం చెన్నైలోనే జరుగుతున్నాయి గైస్. సో ప్లే ఆఫ్స్ కూడా చెన్నై, ఫైనల్ మటుకు షార్జా, దుబాయ్లోని షార్జా 2020 కోవిడ్ టైంలో IPL మ్యాచెస్ కూడా షార్జా గ్రౌండ్లో జరిగాయి. సో ఇదైతే బెటర్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఒకవేళ మనం కానీ మన టీం కానీ ఫైనల్కి వెళ్తే మనం సెలెక్ట్ అయ్యి ఇదంతా జరిగితే ఒక వేరే కంట్రీకి వెళ్ళి కూడా మనం మ్యాచెస్ ఆడుతున్నాం అంటే అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ప్రమోట్ చేస్తున్న కూడా JM రవి హీరో గారు అయితే ప్రమోట్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు ఖచ్చితంగా ఓన్లీ మేల్ క్రికెటర్స్కి, ఇది ఫీమేల్ క్రికెటర్స్ కాదు. సో ఏజ్ వచ్చేసి 12+ ఉంటే చాలు. 12 సంవత్సరాల పై ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ లీగ్ అయితే అప్లై చేసుకోవచ్చు, మీరు అబ్బాయిలై ఉండాలి అంతే. SSPL వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే 5 reasons to play SSPL. అసలు SSPL మీరు ఎందుకు ఆడాలి అనే దాని గురించి 5 reasons అయితే మెన్షన్ చేశారు, అవి కూడా చెప్తాను చూడండి. సో ఫైనల్ వచ్చేసి షార్జాలో ఉంటుంది. సో వేరే కంట్రీలో మ్యాచ్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఆడే ఛాన్స్ ఉంది కాబట్టి రిజిస్టర్ అవ్వండి అని అయితే చెప్తున్నారు. అలాగే మీరు కానీ సెలెక్ట్ అయితే 3 lakhs అనేది అయితే చెప్తున్నారు అమౌంట్ పరంగా. అలాగే మీరు టీవీలో OTTలో కూడా ఫ్యూచర్ అవుతారు. సో మీరు అక్కడ కూడా కనిపించే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా 3వ రీజన్ కూడా చెప్తున్నారు. ఇక 4వ రీజన్ వచ్చేసి ప్రొఫెషనల్ సెటప్లో, ఇప్పుడు IPL ఉంటుంది, ప్రొఫెషనల్ సెటప్ ఉంటుంది కదా, మొత్తం గ్రౌండ్ కానీ, ప్లేయింగ్ స్టాఫ్ కానీ, కోచింగ్ స్టాఫ్ కానీ, మన డ్రెస్సింగ్ రూమ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఆ లెవెల్లో అయితే మీరు ఆడతారు అని చెప్తున్నారు. ఇక 5th రీజన్ వచ్చేసి మీరు స్టార్ ప్లేయర్స్ అయితే మీట్ అవ్వచ్చు. టెన్నిస్ బాల్ ప్లేయర్లు కూడా స్టార్ ప్లేయర్స్ ఉన్నారు, నార్త్ నుంచి కానీ సౌత్ నుంచి కూడా కొంతమంది ఉన్నారు. అలాగే మంచి మంచి కోచ్లు కూడా వీళ్ళు తీసుకురావచ్చు. బెటర్ అంటే మేబీ రంజీ టీమ్స్కి, మన ఇండియన్ రంజీ టీమ్స్కి, అలాగే మన స్టేట్ రంజీ టీమ్స్కి ఉంటారు కదా కోచెస్, సో వాళ్ళని కూడా వీళ్ళు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. సో స్టార్స్ని కూడా మీరు కలవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇది గైస్. ఇక ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. 12 సంవత్సరాల పైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ సౌత్ స్టేట్స్ అనుకున్నాను, కానీ నేను ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చేసుకోవచ్చు. సో ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ రిజిస్ట్రేషన్ మనం చేసుకోవాలి అమౌంట్ కట్టి. సో నా ఇన్స్టా పేజ్కి వెళ్ళేసి SSPL నేను ఫాలో అవుతాను, వాళ్ళు అక్కడికి వెళ్ళేసి చూసుకోండి. అక్కడ సెలక్షన్ ప్రాసెస్. సో ఫస్ట్ ట్రయల్స్ వచ్చేసి లెవెల్ 1 వచ్చేసి జోనల్ ట్రయల్స్. సో లెవెల్ 2 వచ్చేసి స్టేట్ ట్రయల్స్. సో జోనల్ అంటే మీరు ఏదైతే ఏరియాలో ఉంటారో అక్కడ జోనల్ ట్రయల్స్ జరుగుతాయి. తర్వాత స్టేట్ ట్రయల్స్, థర్డ్ ట్రయల్స్ వచ్చేసి ఫైనల్ ట్రయల్స్. సో ఇది అయిపోయాక ప్లేయర్ ఆక్షన్. సో ఇక్కడ లెవెల్ 1లో సెలెక్ట్ అయ్యి, లెవెల్ 2లో సెలెక్ట్ అయ్యి, లెవెల్ 3లో కూడా సెలెక్ట్ అయితే అప్పుడు మీరు ఆక్షన్లోకి వెళ్తారు. తర్వాత లీగ్ మ్యాచెస్ అన్ని చెన్నైలో ఉంటాయి. సో తర్వాత అది ప్రాసెస్. తర్వాత ప్లే ఆఫ్స్ కూడా చెన్నైలో ఉంటాయి. ఫైనల్ వచ్చి షార్జాలో ఉంటాయి. సో ఇక SSPL ఆపర్చునిటీ ఏంటి బ్రో అంటే, ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ లీగు ఈ స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం మేబీ 10 టీములు ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. ఈ టీములో మీరు ఉండి మీ పర్ఫార్మెన్స్ బాగుంటే సో ఖచ్చితంగా ఏదో ఒక ఇన్స్టాలోనో ఏదో ఒక రీల్లో మీరు ఖచ్చితంగా వైరల్ అవుతారు. మీరు ఆడిన షాట్, మీరు వేసిన యార్కర్ బాల్, మీరు పట్టిన క్యాచ్. సో అక్కడ మీ టెక్నిక్ కానీ వేరే IPL ఫ్రాంచైజీ కానివ్వండి, వేరే వాళ్ళు ఎవరైనా స్కౌటింగ్ టీమ్స్ చూస్తే సో వాళ్ళు IPLకి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెట్ బౌలర్గా అయినా ఆర్ ఏదో ఒక ప్లేయర్గా, బేసిక్ ప్లేయర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం IPLకి ఎలా ఉంటుందంటే గైస్, ఓన్లీ రంజీ ఆడే ప్లేయర్లు మాత్రం డ్రాఫ్ట్లో ఉంటారు, BC సెలెక్ట్ చేస్తుంది. అలా కాకుండా IPL ఫ్రాంచైజీస్ ఈ ప్లేయర్ మాకు కావాలి అనుకుంటే వాళ్ళే మెన్షన్ చేస్తారు మీ నేమ్. సో అలా కూడా మీరు IPL ఆడేదానికి ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఇది ఒక జస్ట్ ఆపర్చునిటీ. ISPL నుంచి ఎలా అయితే ఒక ప్లేయర్ సెలెక్ట్ అయ్యారో SSPL నుంచి కూడా ఇది జస్ట్ ఒక ఆపర్చునిటీ. సో మీరు ఒక మంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలి, టెన్నిస్ బాల్ నుంచి అనుకుంటే ఖచ్చితంగా 500 ప్లస్ ఒక 10, ఒక 120 ఉంటుంది GST పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు బ్రో మేము అంత పెద్ద ప్లేయర్ కాదు, ఏదో లోకల్ ప్లేయరు, యావరేజ్ ప్లేయర్ అంటే మనకు చేసుకోవద్దనే చెప్తాను. ఎందుకంటే మీరు చెన్నై వెళ్ళాల్సి వస్తుంది, జోనల్ ట్రయల్స్ సెలెక్ట్ అయ్యే కొద్ది ప్రాసెస్ మారిపోద్ది, మీ జాబ్ దృష్ట్యా బిజీ అవ్వచ్చు. బట్ ఇదంతా ఒక 1 monthలో జరిగిపోద్ది గైస్. సో ఈ 1 monthలో కూడా కొన్ని హాలిడేస్ మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది. మీరు ప్యూర్గా ప్రొఫెషనల్ క్రికెట్, మంచి క్రికెట్ ఆడగలరు, మీరు టాలెంట్ ఉందంటేనే చేసుకోండి. సో ఇది గైస్ వీడియో. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్లో తెలియజేయండి. వీడియో మొత్తం చూసి కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా 5K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా 5K లైక్స్ అయితే ఇచ్చి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుని ఈ వీడియో అయితే 3 ఫ్రెండ్స్కి షేర్ చేస్తుండే మటుకు సో ఖచ్చితంగా మీలో ఒకరికైతే నేను రిజిస్ట్రేషన్ అమౌంట్, మీ రిజిస్ట్రేషన్ నేనే చేసిస్తాను. సో ఇది జస్ట్ ఒక హెల్ప్ అనుకోండి, నా ఛానల్ కూడా యూజ్ అవుతుంది. సో ఇలా లైక్స్ ఇవన్నీ చేస్తే. సో ఇది గైస్ ఈ వీడియో. మరొక మంచి వీడియోస్తో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బై, థ్యాంక్స్.